అలాంటి వెనకాల వచ్చి గుద్దుతారా? ఎవరెవరి గుద్దేయలడు తర్వాత చూస్తున్నాం. ఇది మన ఓన్ బైక్ కాదు, ఇది రెంటల్ బైక్. ఎట్టమైనా పర్లేదు. అసలు ఎవడు రూల్స్ పాటియాడు. రామరాజ్యంలో రే బామర్తి మనకు. యూట్యూబర్స్ రే ఒక్కడన్నా రూల్స్ పాటియర్రా. కాదు మధ్యలో పోలీసులు మధ్యలో ఎట్టుకొని చుట్టూ పెట్టినాడు. మా ఊర్లో అదే ఇట్లా అంటే కనుక వాళ్ళు ఎంత ఫీల్ అయిపోతాయో. మమ్మల్ని చూపించొద్దు దయచేసి వీడియోలో. ఇక్కడ పెద్దగా మన ఏంటంటారు రెడ్ లైట్లు గ్రీన్ లైట్లు ఇక్కడేం పనిచేయవండి. ఏం లేదు, వెళ్ళిపోతూనే ఉంటారు. ఈ పక్కలు వెళ్ళిపోతారు, ఆ పక్కలు వెళ్ళిపోతారు, ఈ పక్కలు వెళ్ళిపోతారు. హాయ్ హాయ్ హాయ్. నాకంత ఇంది రాదులేవయ్యా. వచ్చింది ఛానల్ పేరేంటి అని అడుగుతా అన్నాడు. అట్ట చేసి ఇట్ట చేసి బ్లింక్ ఇట్ అన్నను గుద్దినారు. ఐడియా రాజు వాళ్ళగడ్డ. ప్రతి వీధిలో ఇలా కొట్టుకుంటూ తిరుగుతున్నారు చిన్నపిల్లలు చాలా మంది. పోలీసు వీళ్ళని తిట్టాల్సింది పోయి ఆయన్ని వీళ్ళు ఘోరంగా తిరుగుతున్నారు. అరెసాలే మధ్యలో ఏం చెప్తున్నావు రా నువ్వు పోరారే ఇటు అటు అని. ఎవ్వరు రోజు పాటించారండి. అడ్డా గోలుగా అటు అంటే అటు ఇటు అంటే ఇటు. ఎవడొచ్చి నిన్ను గుద్దుతాడో కూడా తెలియదు. ఇంత ఫ్రెష్ జాంగ్రీ ఎప్పుడు తినలేదు రబ్బా. ఓ లడ్డు కట్టించుకో చూసుకోలడ్డు. అంత దుబ్బగా ఉన్న దానిలో ఏం పెట్టుంటారంటావు? ఇంత తాజాగా నేను ఎప్పుడు జిలేబీ తినలేదు, ఎప్పుడు చూడలే నేను వేయడం. వేడి వేడిగా వేడి చేసిస్తున్నాడు. మనం కానీ చక్కెర పాకం వేస్తున్నాడు చూడు. ఇప్పటిదాకా చక్కెర పాకంలో ఇలా వేయలే. అనవసరంగా నోటు పాటు చేసుకున్నావు కదా పానీపూరి తిని. ఎంత టేస్ట్గా ఉందంటే ఇది నా లైఫ్ ఎప్పుడు మేము తినలేదండి. ఇది నా లైఫ్లో నేను ఎప్పుడు ఇంత బెస్ట్ జిలేబీ ఈ జాంగ్రీ తినలేదండి. బాగా కాలిపోతుంది. స్వర్గం. మా ఊర్లో 10-15 రోజులు ఐస్లో పెట్టి అది గ్లాస్లో పెట్టింది ఇట్లా. అదే నా ఫేవరెట్. నాకు నిజంగా లీటర్లో ఏడుకొస్తుంది ఆనందంలో. దోశ, మసాలా దోశ, ఇడ్లీ, ఫ్రూట్స్, మ్యాంగోస్ కూడా ఉన్నాయి. మ్యాంగోస్ అయిపోయాయి కదా మన సైడ్. మ్యాంగోస్ అయిపోయాయి కదా. డజన్ కేజీ 100 రూపీస్. లడ్డు ఇవి రసాలకా? రసాలయ్యే రాజు. సో కొంచెం బాగున్నాయి. ఇలా స్మెల్ అదిరింది. మంచిగా చూసేస్తానా. మన అన్న కూడా ఏమన్నట్లా. वन केजी 2 kg है. ఎన్ని కాయలు ఇస్తాడరా? పెద్ద మోసం, న్యాయమైన మోసం లడ్డు ఇది. భయ్యా తోడా కేజీ హతా హతా అంతేగా. ఈ బుల్లికాయలు 4 కిలో వచ్చాయి. కేజీ नहीं है भैया ये. 50 ग्राम ज्यादा है. वेट राजू असल आम का वेट ज्यादा रहता है. आम का वेट नहीं आता भैया. हमको भी आम का ट्रीस है. నువ్వన్నా పక్కన లేకపోతే ఇప్పుడు వాడిని కత్తితో పొడిచేదాన్ని నేను పోయి. దేనికి? ఎందుకురా మోసం చేస్తున్నావు నన్ను అని. ఆ 3-4 మామిడి పళ్ళు చిన్నవండి కిలో అన్నాడు. జాగ్రత్త. పానీపూరి చూడు, స్పూన్స్ ఎలా గుచ్చారు. ఎడ చూడు.
చెప్పు లడ్డు. హర హర మహాదేవ్. తర్వాత ఏమన్నాను రాజు? ఏమనకూడదు అంటే కావాలంటే రాజాలగడ్డ మహారాజ్కి అనొచ్చు. ఇక్కడ హిందీ వాళ్ళకి హిందీ వచ్చు. ఈరోజు అయితే కనుక పెద్ద ఊరేగింపు జరుగుతుందంట ఈరోజు శివుడిది. మహంకాళి మందిర్లో ఉన్నటువంటి శివయ్య మొత్తం వీధులు అన్ని తిరిగిస్తాడంట. చాలా మంచిదని చెప్పారు. లక్కీగా మేము ఈరోజు వచ్చాము మా ఉజ్జయిన్కి. లక్కీ అనొచ్చు. అలాగే ఏంటంటే అన్ని గుళ్ళు అన్ని చోట్ల ఫుల్ క్రౌడ్ ఉందండి. ఇప్పుడు అందరూ వెళ్ళిపోయినట్టున్నారు స్వామి అంట. ఖాళీ అయింది కదా. అవును 4 o'clock అక్కడ ఉంది. మనం ఎటు వెళ్ళాలి? ఎటుంది అది హోటల్. అక్కడ వెళ్ళేదంటే అక్కడ తినేసి అడుగుతాను, ఉంటే తింటా, లేదంటే మళ్ళీ అట్లా టర్నింగ్ తిప్పి ఇట్లా లేదు మన బాల్సింది ఇటే. అవునా? ఓకే. ఏదో ఊరేగింపు ఉందంట దేవుడిది. ఏదో కాదు, పెద్ద ఊరేగింపే. మహంకాళి ఆయన ఇయర్లీ వన్స్ బయటకు వస్తాడంట. ఎందుకు వస్తాడనేది నేను ఏ అడిగి చెప్తాను. రోటీస్ తప్ప లేవు. లడ్డు తింటావా రోటీస్? వద్దు, ఓన్లీ రోటీసే ఉన్నాయి. తినలడ్డు. బాంగ్ తాగుతావా? గంజాయి. చికెన్ కావాలి రాజు, నాకు చికెన్ దొరుకుతుందంటలే లడ్డు ఈ వీధిలో. ఇక్కడైతే కనుక గంజాయి లస్సీ, గంజాయి రసము, గంజాయి జిలేబీ అంటే బాంగ్ జిలేబీ. బాంగ్ జిలేబీ ఉందా? అక్కడ ఎక్కడ ఉంది, తీసుకురావాల్సింది. తినేవాళ్ళం కదా. ఎందుకు బాంగ్ లస్సీ తాగుతుంది లడ్డు? 2 రోజులు లేవంట నిద్ర. నేను 2 రోజులు లేకపోతే ఎట్రాజు? సరే, మా నాన్న మెసేజ్ చేస్తే నువ్వు రిప్లై ఇస్తాడు. గుండు అనే పదం మాత్రం మెన్షన్ చేయడం మర్చిపోకు. నాన్నగారు అనే కొంప తీసి ఎవడ్రా నువ్వు రిప్లై ఇస్తావు అంటాడు వారు. ఓకేనా? సరే లేదు. ఓకేవా? తమిళనాడు నాకెందుకు అంత అవసరం? అది దొబ్బి తిని పడుకుంది అని చెప్తా. దొబ్బి తిని పడుకుంది అని చెప్తా. 2 రోజులు అదే చెప్తా. 2 రోజులు ఒక్కొక్కటి పడుకుందని చెప్తావా? నీ గురించి తెలిసిందే కదా. తల్లి స్ట్రైట్ మంచిది లడ్డు. దుమ్ములు ఎట్టాలి ఇంకా డ్రైవింగ్. సారథి లడ్డు నువ్వు. సారథి కాదురా, రథ సారథి లాగా. అట్లా. ఇదేనండి బాంగ్ లస్సీ, బాంగ్ జ్యూసు, బాంగ్ పచ్చడి అన్ని దొరుకుతాయి. ఇందాక అరగంట సేపు అది నిలబెట్టావు నన్ను. అమ్మాయిలు ఎవరు లేకుండా నేను రాను. అదిగోండి అక్కడ అందరు తాగుతున్నారు కదా. ఇదే బాంగ్ లస్సీ సెంటర్. ఓన్లీ మగాళ్ళు మాత్రమే ఉంటారు. ఓన్లీ మగాళ్ళనేం లేదు, ఎవరిపైనా కూడా కుమ్ముకోవచ్చు. ఇంకా సాయంత్రం క్రౌడ్ పెరిగే కొద్దీ కూడా చాలా బాగా సేల్ అవుతుంది. మన సబ్స్క్రైబర్కి ఎవరికైనా కావాలంటే చెప్పు, పార్సిల్. సో ఎవరికైనా కావాలంటే చెప్పారు పార్సిల్ చేస్తారంటే లడ్డు బాంగ్. ఎట్రాజు? స్ట్రైట్ మళ్ళీ స్ట్రైటా? స్ట్రైట్. లాస్ట్ టైం మనం పోయింది ఇట్టా గుళ్ళోకి. ఇప్పుడు మనం బాల్సి స్ట్రైట్. ఓకే ఓకే. ఇక్కడ స్వీట్ కార్న్ ఉంది, ఎంత టేస్టీగా ఉన్నాయో. షాంపూ గుర్తుపెట్టుకో, షాంపూ తీసుకుందాం. సరే లడ్డు. ఇక్కడ అన్ని షాప్సే ఉన్నాయి రాజు. ఇటా నేను లొకేషన్ చూడలే. ఎట్లావా మొక్కలు? రే మున్నా బాబు, మొక్కలు రా. అవునండి, మొక్కలు లేవు, కుక్కలు లేవు. ఎవరో గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు, అక్కడ దొరికే స్పెషల్ మొక్కలు ఏమైనా ఉన్నాయా భయ్యా అని. నేను అనుకున్నా వీడు ఇప్పుడు ఏందిరా, వీడు రాజస్థాన్ వచ్చి కూడా మళ్ళీ మొక్కలు అంటాడా నా ప్రాణానికి. రాజస్థాన్ వచ్చి ఆయిల్గాడ తీసుకొచ్చాడు కాయ, అది ఎత్తుకొచ్చుకుంది ముల్లకాయ ఒకటి. వావ్, పానీపూరి. ఉజ్జయిన్ అయితే అద్భుతంగా ఉందండి. దొక్కావు లడ్డు? చిన్నప్పుడు దొక్కా రాజు. అక్కడే ఆటోలు అటు బైక్. వీళ్ళుంటేనే ఇలా ఉందంటే లేకపోతే ఏందంటే పరిస్థితి. ఎక్కడ చూసినా జిలేబీ ఉందండి. నా ఫేవరెట్ జిలేబీ లడ్డు. 2 ముక్కలు లడ్డు, జిలేబీ లడ్డు, అద్దు లడ్డు, రెడ్ది
తీసుకుందామా ఆహా. అది జిలేబీ కాదు జాంగ్రీ జాంగ్రీ అదే లడ్డు నేను అంటుంది. కావాలా మళ్ళా ఇంత దూరం వచ్చేం బా పాపు లడ్డు ఎక్కడ చూస్తాను నేను చెప్తానే ఉన్నా నీకు చిన్నపిల్లకు చెప్పినట్టు. జాంగ్రీ నా ఫేవరెట్ స్వీట్ అండి. నేను ఇందాక ఇడ్లీ తిందామంటే నువ్వు ఆగావా. లడ్డు నా దరిద్రమైన స్వీట్ అయితే ఫేవరెట్ స్వీట్ జాంగ్రీ. లడ్డు నీకు దరిద్రమైన స్వీటా? మొన్నే నేను లడ్డు తిన్నానని నువ్వు తెగ బాధపడ్డావు. నాకు ఇష్టమైన స్వీట్ అని తెలిసి కూడా నువ్వు నా ముందే పసా తిన్నావు. నాకు ఎంత బాధ అయిందో తెలుసా లడ్డు అన్నావు. దొంగ మొక్కమోడా. నా వల్ల కాదే బొమ్మ. హైలైట్ చెప్పరా నీకు నిన్న చెప్పు లడ్డు. ట్రైన్ లో ఉండి చాలా నానా అన్నా బై మిస్టేక్ లో నేను అవును వాడుండి మీ నాన్నగారికి ఏం కావాలో అడుగమ్మా అంటున్నాడు. ఎవరాడు నవ్వొచ్చింది నాకైతే. అదే నవ్వు వచ్చా నాకు ఇందాక నిన్ను ఆంటీ జీ అని పిలిచినాడు ఒకడు. ఆంటీయే కదా అనింది, తప్పే ఉందిలే. వాడే పెద్ద ముసలోడు ఉన్నట్టుంటాడు, కొన్ని పిల్లోడు కూడా కాదు. అవునా? వాడు నాకు కనపడలేదు రాజు. బండి మీద పోతా అన్నాం కదా, డైరెక్ట్ గా వచ్చి అనాలి ఆంటీ జీ దేవకో జీ అన్నాడు. దాదాజీ అనేదాన్ని. ఆహా. ఎటు రాజు? స్ట్రైట్ ఏం మాట్లాడుతున్నావు? 1.4 కిలోమీటర్లు ఇంకా వస్తానే ఉన్నామా మనం? గాడిద మనకే తిరుగుతుందాం పల్లడ్డు. మన పెట్రోల్ తక్కువ 950 మీటర్లు పోయినాక ఇట్లా రైట్ తిరుగు. ఓకే రాజు. అది చెప్పు గాడిద. ఓ ఉజ్జయిన్ వీధులు అయితే చాలా అందంగా ఉన్నాయండి. సో మీకు కూడా ఇట్లాంటి ప్రదేశం చూపిస్తాను. పేరు ఓ మారా మేరా జుట్టు సంకనకి పోయేరా. ఎందుకు? ఏమైంది రాజు? వచ్చేసరికి పాడైతుంది. మహేష్ బాబులా ఉండాల్సింది. ఇప్పుడు ఎలా ఉన్నావు? మదన్ గౌరీ లాగా ఉన్నావా? ఆ మదన్ గౌరీ ఏంటి యూట్యూబ్ వీడియోస్ లో అంత క్యూట్ గా ఉంటాడు. నా తర్వాత చూస్తే అప్పుడు గుర్తుపెట్టా. నీకు మదన్ గౌరీ గాడు కూడా క్యూట్ గా కనిపించినాడు అంటే నీ అంత ఊర పనిగా చూడలే నేను. 700 మీటర్లు పోయినాక అడ్డంగా నిలుగు ఎట్లా అంటే తిరుక్కో. మోమోస్ అంట కావాలా? మోమోసా? ఇక్కడ ఏందో ఉన్నాయి రాజు. మా దరిద్రం ఏంటంటే దీనికి నచ్చి నాకు నచ్చి దీనికి నచ్చవు. అదే కదా. ఒక్క విషయంలో కూడా మా ఇద్దరికి పొంతాను అనేది ఉండదు. లడ్డు నీకు నాకు పొంతానండి. ఒక్క విషయం చెప్పు లడ్డు. ఎందుకు ఉండాలి రాజు? ఎందుకు ఉండాలి? ఒక్కటంటే ఒకటి. నువ్వు మేలు, నేను ఫీమేలు. నువ్వు నీకు నాకు చాలా మంది ఫీమేల్స్ అలానే ఉంటారు. వాళ్ళెవరో తేడా ఎవరు ఉండరు. వాళ్ళెవరో పనికి మాలిన వాళ్ళు అయి ఉంటారు. అందరు నా అంత మంచి వాళ్ళు ఉంటారు కదా. నేను అత్తలేని కోడలు ఉత్తమురాలు, అంత ఉత్తమురాలు. ఫ్రీగా అందరికి ఉజ్జయిని చూపిస్తాను ఈరోజు నేను. నా కళ్ళతో చూపిస్తా రండి ఉజ్జయిని. నా కళ్ళు నాకే అలా ఉంది. ఎద్దు గుమ్మడికాయ ఎలా ఉంది? నీ ఫేవరెట్ వంకాయలు ఉన్నాయా చిన్నవి? ఏడ వండుకోవాలి? నా నెత్తి మీద వేసి వండుకోవాలి. చెప్తాను ఫేవరెట్ వంకాయలు ఉన్నాయి రో అంట. ప్రతి వీధిలో ఇలా కొట్టుకుంటూ తిరుగుతున్నారు చిన్నపిల్లలు చాలా మంది. విత్తిరి సత్తి వాళ్ళందరూ. ఎవరు వీళ్ళందరూ అడుక్కున్న పిల్లలా? కాదులే, దేవుడిని ఊరేగిస్తున్నారు కానీ.